ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబా వారిని కోరుకుంటూ అందరికీ కూడా ఈరోజు గురువారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మీరందరూ కూడా ఈరోజు చక్కగా బాబా వారికి పూజ చేసుకుంటారు అని చెప్పి ఆశపడుతూ ఉన్నాను. అయితే బాబావారు ఈరోజు సాయి సందేశంగా ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే కనుక, బిడ్డ, ఈరోజు నువ్వు నా కళ్ళల్లోకి చూస్తూ నా సందేశం విన్నావు అంటే నీకు నీ జీవితంలో నువ్వు ఊహించినటువంటి గొప్ప శుభవార్త వినబోతున్నావమ్మా. ఖచ్చితంగా నీకు నీ బాబా మంచి శుభవార్తని అందించబోతూ ఉన్నాను అని చెప్పి గొప్ప సందేశంతో బాబావారు మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్. ఆ సందేశం ఏంటో తప్పకుండా తెలుసుకుందామా మరి? బిడ్డ, నేను నీకు తుది తీర్పు ఇవ్వబోతూ ఉన్నాను. ఈ రోజుతో నీకు అంటే పూర్తిగా ఈ గురువారం రోజు 24 గంటలు ముగిసే లోపే ఇది ఖచ్చితంగా నువ్వు విని తీరాలి. నీ బాధలు మొత్తం కూడా పూర్తిగా ముగిసిపోవాలి అంటే కనుక ఇది నువ్వు తప్పకుండా చూసి తీరాల్సిందే అమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు సాయినాథుడు మనకు వినిపించడానికి మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్. మరి ఆ సందేశం ఏంటో పూర్తిగా మనం వింటేనే కదండి సాయినాథుని యొక్క సందేశంలో ఉండే ఆంతర్యం అనేది మనకు అర్థమవుతుంది. దానికంటే ముందుగా చాలామంది కూడా, అక్క మీరు షిరిడీలో ఉన్నారు, చక్కగా మన బాబా వారికి మా బాధలను మా సమస్యలను మీకు తెలియజేస్తున్నాం అక్క, తప్పకుండా ద్వారకామాయలో మా ప్రార్థనలన్నీ మీరు పెడతారు అన్న ఆశతో మేము ఎదురు చూస్తున్నాము అని ఫోన్ చేసి ఎంతోమంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. నిజంగా కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఆ కష్టం నుంచి బయటపడగలమా అని అనుకున్నామక్క. సాయినాథుని కనెక్ట్ అయ్యాను, బాబా వారి దయ వలన మేము ఆ సమస్యల నుంచి బయటపడి ఈరోజు ఇంత ఆనందంగా ముందుకు అడుగు వేస్తున్నాను అంటే అంతా బాబాగారి దయేనక్క అని చెప్తూ ఉన్నారు. నిజంగా అండి, సాయినాథుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని నేను కూడా ద్వారకామాయి సమాధి మందిరంకి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ అందరి గురించి నేను బాబావారికి ప్రార్థనలు అయితే పెడతాం జరుగుతుంది. తప్పకుండా మీరు కోరిన మార్పులు మీ జీవితాల్లో జరుగుతాయి. ఖచ్చితంగా ఇక్కడ అయితే బాబావారి దగ్గర లేదు కాదు అనేది ఉండదండి. ఖచ్చితంగా మీ నమ్మకానికి తగినట్టుగా పరిష్కార మార్గం అనేది బాబావారు తుది తీర్పును ఇచ్చేస్తానమ్మా అని చెప్పి సందేశ రూపంలో మనకు అందిస్తూ ఉన్నారు. తప్పకుండా మీరు 100% మీరు నమ్మకంతో కనెక్ట్ అయితే కనుక 100కు 1000% మీ కోరికలు అనేవి తీరిపోతాయని నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. ఇక సాయినాథుని యొక్క సందేశం వినడానికి వస్తే కనుక, బిడ్డ, ఇదే నేను నీకు ఇస్తున్న తుది తీర్పు. ఎందుకు ఈ మాట చెప్పవలసింది వచ్చింది అంటే కనుక, ఈరోజు గురువారం నాకు ఎంతో ప్రీతికరమైన రోజు, నీకు కూడా చాలా ఇష్టమైన రోజు కదా. ఈ గురువారం రోజు నన్ను ఎంతో ప్రీతికరంగా తలచుకుని నా ముందు దీపాన్ని కూడా పెట్టుకుని నీ బాధలన్నింటినీ కూడా నా కళ్ళ ముందు కూర్చుని నా పాదాల మీద పడి కన్నీటితో, బాబా ఈ కష్టం ఉంది, సాయి ఈ నష్టం జరిగింది, ఈ సంతోషం రావాలి, ఈ కోరిక తీరాలి అని చెప్పి ప్రతిరోజు కూడా నువ్వు అంటే ముఖ్యంగా ప్రతి గురువారం కూడా ఎక్కువగా నన్ను తలచుకుంటూ ఉంటావు. అయితే ఇదేనమ్మా గురువారం రోజు నీకు నీ కష్టాలకు నీ బాధలకు అన్నింటినీ కూడా ఆలకించి నీకు తుది తీర్పునైతే ఇవ్వడానికి నీ ముందుకు వచ్చేసాను. కనుకనే నువ్వు 24 గంటలు ముగిసేలోపే ఇది పూర్తిగా విని తీరాలి తల్లి. నీ బాధలు పూర్తిగా ముగిసిపోవాలి అంటే ఇప్పుడు నేను చెప్పే ఈ మాటల వల్లే నీకు పూర్తిగా సాధ్యమవుతుంది. జాగ్రత్తగా విని తీరాలమ్మా అని చెప్పి మనకి సాయినాథుడు అయితే ఏం చెప్పబోతున్నారో ఇక్కడి నుంచి మీరు పూర్తిగా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. బిడ్డ, ఎప్పుడైనా సరే కానీ జీవితంలో ఎప్పుడూ కూడా ఒకరి కోసం బ్రతకడం లేదా ఒకరికి భయపడుతూ బ్రతకడం అనేది చేయకూడదు. అంత మాత్రమే కాదు, నువ్వైనా సరే కానీ ఒకరిని తక్కువగా చేసి మాట్లాడకూడదు. నిన్ను ఎవరైనా సరే కానీ తక్కువగా చేసి మాట్లాడారా, వారి దగ్గర అలాగే వేచి ఉండకు. ఎందుకో తెలుసా, నువ్వు ఎంత వేచి ఉన్నా సరే కానీ వారితో ఎంత స్నేహం చేయాలి అని చెప్పి నువ్వు కోరుకున్నా సరే కానీ
అటువంటి వారు మాత్రం నిన్ను తక్కువగా చేసే మాట్లాడతారు. కనుక మరణాన్నైనా ఎదిరించు, కానీ అటువంటి విలువ లేని వారి దగ్గర మాత్రం ఉండి నీ యొక్క ఆత్మగౌరవాన్ని మాత్రం జీవితంలో కించపరుచుకోకు. ఉన్నది ఒక్కటే జీవితం అమ్మా. నీకు విలువ లేని దగ్గర ఉండి నీ యొక్క మిగతా జీవితాన్ని మాత్రం దయచేసి నువ్వు వృధానే చేసుకోవద్దు. ఈ మాట ఎందుకు చెప్పాను అని చెప్పి నీకు ఇప్పటికే పూర్తిగా అర్థమైపోయి ఉంటుంది కదా బిడ్డ. ఒక చెట్టు అంటే ఒక మహావృక్షం అనేది భూమిలో ఆ చెట్టు యొక్క వేళ్ళు ద్వారా ఎక్కడెక్కడ నీరు ఉంటుందో ఆ నీటినంతటిని కూడా ఆ వేళ్ళ ద్వారా స్వీకరించి ఆ నీటిని తాగి ఆ చెట్టు అనేది ఇంకా ఇంకా మహావృక్షంగా ఎదుగుతూ ఉంటుంది. అలాగే నీలో ఉన్న శక్తిని కూడా ఆ యొక్క మహావృక్షం నీటిని ఏ విధంగా తీసుకుంటుందో నువ్వు కూడా నీలో ఉన్న శక్తిని గుర్తించి దాన్ని ఎప్పటికప్పుడు కూడా మేలుకొల్పి అవసరమైనప్పుడల్లా సరే కూడా శక్తిని నువ్వు వాడుకుంటూ ఉండి నీవు ప్రతిరోజు కూడా నువ్వు సాధించాలి అనుకున్న క్రియ కోసం నిత్యము నువ్వు సాధన గనక చేస్తే క్రమం తప్పకుండా నీ సాధనలో ఎటువంటి లోటు లేకుండా చేయగలిగితే తప్పకుండా నువ్వు కూడా ఏదో ఒక రోజు ఆ మహావృక్షంలాగా గొప్పగా ఎదిగిపోతావు బిడ్డ. ఎప్పుడైనా కానీ ఎక్కువగా నవ్వుతూ ఉండమ్మా, తక్కువగా మాత్రమే చింతిస్తూ ఉండాలి. ఎందుకంటే నువ్వు ఎంత ఎక్కువగా బాధపడినా కానీ వచ్చే బాధలు, కష్టాలు, నష్టాలు ఏవి కూడా పోవు. నువ్వు బాధపడడం వల్ల అవన్నీ కూడా ఎక్కువగా మారుతాయే తప్ప తక్కువగా అయిపోవు కదా. కనుకనే నువ్వు నవ్వుతో వాటన్నింటినీ కూడా తక్కువగా చేసుకోవచ్చు. కనుకనేనమ్మా ఎక్కువగా నవ్వుతూ ఉండు, తక్కువగా చింతించాలి. ఎందుకో తెలుసా, నువ్వు తక్కువగా చింతిస్తేనే నీకు మానసికంగా ఆరోగ్యం అనేది ఉంటుంది. అర్థమైంది కదా బిడ్డ. ఒక ఉదాహరణ చెప్పమని అంటావా? ఒక వ్యక్తి తెల్లవారుజామున 6 గంటలకు ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకు అటెండ్ అవ్వాల్సి ఉంది అని చెప్పి ఒకరోజు ముందే బాగా ప్రిపేర్ అవుతాడు. అయితే 5 గంటలకు ట్రైను బండి ఉంటుంది సరేనని చెప్పి ఆ రోజు సాయంత్రం నిద్రకు తయారవుతాడు. నిద్రపోయే ముందు సరిగ్గా 5 గంటలకు అలారం అనేది పెట్టుకుంటాడు కూడా. 1 గంటలో రెడీ అయిపోయి రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కాదాంలే అని చెప్పేసి అనుకుని పడుకుంటాడు. పడుకున్న తర్వాత సరిగ్గా 5 గంటలకు అలారం అనేది మోగుతుంది. అలారం మోగిన తర్వాత అబ్బా బాగా నిద్ర వస్తుంది కదా, ఒక్క 10 నిమిషాలు పడుకుని లెగుద్దాంలే అని చెప్పి అనుకుని అలారాన్ని అలాగే ఆపేసేసి ఒక 10 నిమిషాలే కదా అని చెప్పి పడుకుని చిన్నగా బాగా గాఢమైన నిద్రలోకి జారిపోతాడు. తరువాత ఇంకేముంది, ఏదో కోల్పోయినట్లుగా 1 గంటకు ఉలిక్కిపడి లేచేసరికి ఏముంది, సమయం అనేది 7 గంటలు అయిపోయింది. అయ్యో అని చెప్పి నెత్తి నోరు కొట్టుకుని బాధపడతాడు కూర్చుని. ఏమన్నా ఉపయోగం ఉందా? ఎప్పుడైనా సరే కానీ అలారాన్ని నమ్ముకోకూడదమ్మా. మనల్ని మాత్రమే మనం నమ్ముకోవాలి. సమయాన్ని వృధా చేసుకోకూడదు, సమయాన్ని వాయిదాను వేయకూడదు. అదే ఆ మనిషి సమయానికి లేచినట్లయితే సమయానికి ట్రైన్ బండి ఎక్కేసేవాడు, చక్కగా ఉద్యోగాన్ని సంపాదించుకునేవాడు. ఇప్పుడు అతనికి రావాల్సిన ఉద్యోగం మరొకరు సంపాదించేసుకున్నారు. నువ్వు చేసే ఒకే ఒక్క అడుగు వెనకడుగు మరొకరి యొక్క ముందడుగుకి అవకాశం అవుతుంది. కనుక ఎప్పుడు కూడా ఇటువంటి అనవసరమైనటువంటి వృధా సమయాన్ని అయితే మాత్రం నువ్వు నీ జీవితంలో వేస్ట్ అనేది చేసుకోకు. అర్థమైంది కదా బిడ్డ. ఎప్పుడైనా సరే కానీ అర్థం లేని వారి దగ్గర, అంటే మూర్ఖుల దగ్గర నువ్వు వాదించటం అనేది అనవసరం. లోపాలు వెతుకుతూ ఉంటారు కదా, నువ్వు అలా నువ్వు ఇలా అని చెప్పి అలా లోపాలు వెతికే వారి దగ్గర అసలు వివరణ అనేది ఇవ్వటం కూడా అనేది అనవసరం. అర్హత లేని వారి దగ్గర ఎప్పుడూ కూడా మాటకి మాట వాదనకి ఇవ్వడం అనేది అనవసరం. బంధం విలువ తెలియని వారి దగ్గర నువ్వు ఎంత రోదన పెట్టుకున్నా కూడా అనవసరం. కడుపులో లేని శ్రద్ధ, కడుపులో లేని ప్రేమ,
కాళ్ళ మీద పడినా కూడా రాదమ్మా అని చెప్పి నువ్వు గ్రహించి తీరాలి. అర్థమైంది కదా బిడ్డ? కనుకనేనమ్మా ఎవరి దగ్గర కూడా మాట్లాడితే నీ మాటకు విలువ ఉంటుందో వారి దగ్గర మాత్రమే నువ్వు మాట్లాడు. ఎవరు నీ మాటకు విలువ ఇస్తారో వారితో మాత్రమే స్నేహంగా ఉండు. ఎవరైతే నిన్ను లోపాలు వెతకకుండా ఉంటారో వారితో మాత్రమే సంబంధాన్ని పెంచుకో, బంధాలను పెంచుకో. ఎవరైతే నీ మాటకు ఎక్కువగా గౌరవాన్ని ఇస్తున్నారో వారికి దగ్గరగా ఉండు. బంధం విలువ తెలిసిన వారి దగ్గర మాత్రమే బంధాన్ని కాస్త పెంచుకోవాలి. కానీ అనవసరంగా విలువ లేని వారి దగ్గరకు వెళ్ళి నువ్వు కూడా విలువను కోల్పోవద్దు. అర్థమైంది కదూ తల్లి? ఈరోజు నేను నీకు ఇస్తున్న తుది తీర్పు ఏంటి అంటే కనుక ఇవన్నీ విని నువ్వు చక్కగా అలా కనుక వదిలేయకుండా జీవితంలో అలవాటుగా కనుక మార్చుకుంటే కనుక ఈ గురువారం రోజు ఈ మాటలు నీతో నేను ఎందుకు చెప్పానో నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. కనుక కొన్ని బాధలు అనేవి ముగిసిపోవాలి అంటే జీవితంలో నవ్వుతూ బ్రతకడం నేర్చుకోవాలి. అర్థమైంది కదా? కనుక జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఈరోజు సాయినాథుడు మనకు చాలా చక్కటి అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. మరి ఈ సందేశంతో ఎంతో గొప్ప ఆంతర్యం అనేది ఉంది కదూ. అది మీ అందరికీ కూడా గొప్ప ధైర్యాన్ని, నమ్మకాన్ని కలిగించిందని అనుకుంటున్నాను. అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి, మీరు ఇచ్చే ఈ లైక్ వల్ల మరి కొంతమంది సాయి బిడ్డలకు అనేది వీడియో రీచ్ అవుతుందండి. మొదటిసారి మీరు చూస్తున్నారా అయితే కనుక తప్పకుండా సాయిబాబా సన్నిధి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొంతమంది సాయి బిడ్డలకు కనుక ఈ వీడియోని కనుక షేర్ చేస్తే గొప్ప గొప్ప సందేశాల రూపంలో బాబావారు మనకు ముందు రోజుల్లో మనకు దగ్గర అవుతారు అని చెప్పి మనందరికీ తెలిసిన విషయాన్ని 10 మందికి సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాము. మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకున్నంత వరకు సాయినాథుని ఆశీస్సులు మనందరిపైన ఎల్లకాలము ఉండాలి అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.